ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబరు 7వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. విజయవాడలో మరలా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. చాలా ప్రాంతాలు జలమయమైపోతూ ఉన్నాయి. కనుక విజయవాడ పట్టణం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా తిరుమలగిరి మండలం. ఈ తిరుమలగిరి మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాల ప్రజలు ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో హైదరాబాదు జిల్లా తిరుమలగిరి మండలం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న 4 గ్రామాల ప్రజలను మీరు దర్శించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయం దయచేయమని, ఈ తిరుమలగిరి మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మా కనులారా చూసినట్లు సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 16, 17, 18 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఎవడను దీపము ముట్టించి పాత్రలో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. తేటపరచబడినది రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయో బయలుపడకయో నుండి మరుగైనదేదియు లేదు. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగ వినుచున్నారో చూచుకునుడని చెప్పెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తనములు విత్తువాని యొక్క ఉపమానాన్ని తన శిష్యులకు తెలియజేసిన సందర్భాన్ని నిన్నటి వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభులు వారు ఈ 16వ మాటలు అంటున్నారు. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడని మంచము కింద పెట్టడు గాని
లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టెను. చాలామంది దీపాన్ని ముట్టించి ఎక్కడ ఉంచుతున్నారంటే పాత్రతో కప్పివేసే స్థితిలోనే చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దయచేసి గమనించండి, ఈరోజు చాలామంది దగ్గర తలాంతులు ఉన్నాయి, చాలామంది దగ్గర ధనం ఉంది, చాలామంది దగ్గర జ్ఞానం ఉంది. కానీ మంచము కింద కొంచెము కింద పెట్టిన అనుభవంలో చాలామంది ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, మన బలాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, మన తలాంతులు ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, మన జీవితాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. అందుకే ఒక మంచి దర్శనం ఏంటంటే దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. ఖర్చు పెట్టడానికి క్రైస్తవుడు కావాలి, ఖర్చు అయిపోవడానికి క్రైస్తవుడు కావాలి. అందుకే యేసుప్రభుల వారు అంటున్నారు, ఎవడను దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చేవారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. మనమందరము ఎలా ఉండాలంటే దీపస్తంభము మీద పెట్టబడిన అనుభవంలోనికి మనము రావాలని ప్రభు కోరుకుంటున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యం తెలియచేస్తూ ఉంది, తేట పరచబడని రహస్యమేదియు లేదని తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనది ఏది లేదని యేసుప్రభుల వారు చెప్తూ, కలిగిన వారికి ఇవ్వబడునని, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగు వినుచున్నారు చూచుకునుడని యేసుప్రభుల వారు చెప్తున్నారు. రహస్యమేది తెలియపరచబడక ఉండదని ప్రభు చెప్తున్నారు. కొంతకాలమే రహస్యం, కానీ ఒకరోజు అది బహిర్గతం అవుతుంది. జాగ్రత్త. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేద్దామంటే, రండి మనమందరము దీపస్తంభము మీద పెట్టగలిగిన అనుభవంలోనికి మనం వద్దాం. అట్టి రీతిగా ప్రభు కృప చూపించి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను బలపరచునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవా, ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యేసుక్రీస్తు నామములో మీ కృప, మీ దైవాశీర్వాదం బిడ్డలందరికీ కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.